మోదీ అమిత్ షాలతో కలిసి చంద్రబాబు పెట్టిన ఉమ్మడి సభల్లో కీలక ప్రకటనలు ఏమీ లేవని, ప్రత్యేక హోదాపై ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు సీఎం జగన్. ఎన్డీఏ అజెండా వల్ల ఏ ఒక్క వర్గానికి లాభం లేదన్నారు. కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేటలో అశేష జనవాహిని మధ్య జరిగిన ప్రచార సభల్లో వైఎస్ జగన్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేనిఫెస్టో అమలు చేయలేని వాళ్ళు డబుల్ ఇంజన్ అంటున్నారని విమర్శించారు. పెత్తందారి భావజాలంతో ప్రజల ముందుకొచ్చి మాట్లాడుతున్నారన్నారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవటం పెత్తందార్లకు ఇష్టం లేదన్నారు. పేదవాడి కోసం ఏ స్కీమ్ తేని చంద్రబాబు జీవితమంతా మోసం, అబద్ధాలేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బు దండిగా ఉందని, ఇచ్చిన డబ్బు తీసుకొని ఓటు మాత్రం ఆలోచించి వెయ్యాలన్నారు సీఎం జగన్. ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు, అమిత్ షా పడతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తా ఉన్నారు కదా. మరి వీరందరి దగ్గర నుంచి ప్రజలందరూ ఏం ఆశించారు? ప్రజలందరూ కూడా 10 ఏళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా వీళ్ళు ఇస్తారేమో, ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ ప్రకటన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన ప్రజలు నిరాశ మిగిలింది. ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడికి ఏం కావాలి, దత్తపుత్రుడికి ఏం కావాలి, వదినమ్మకి ఏం కావాలి, దుష్ట చతుష్టయానికి ఏం కావాలి అని వీళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి మన మీద 4 రాళ్లు వేసి, మొన్నటిదాకా ఇదే చంద్రబాబును, అదే మోడీ గారు ఇంతటి అవినీతిపరుడు దేశ చరిత్రలో ఎవడు ఉండడు అని చెప్పిన అదే నోటితోనే ఇదే చంద్రబాబును పొగిడి, వాళ్ళ కూటమిలో చేరినందుకు పొగిడి వెళ్ళిపోయాడు ఇదే మోడీ గారు. పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉంటే ఈ పెత్తందార్ల కూటమి వ్యతిరేకిస్తా ఉన్న పెత్తందార్ల కూటమి మీద నేను అడుగుతా ఉన్నా. మొన్న అమిత్ షా వచ్చి ఈ మాటలు మాట్లాడుతా ఉన్నా, ఈ ఢిల్లీ పెద్దలను అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా, ఈ దత్తపుత్రుడిని అడుగుతా ఉన్నా, వీళ్లకు మద్దతు ఇస్తా ఉన్నా రామోజీరావును, ఈనాడు రామోజీరావుని అడుగుతా ఉన్నా, ఆ రాధాకృష్ణని అడుగుతా ఉన్నా, TV5 అడుగుతా ఉన్నా, వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా, అయ్యా మీ పిల్లలు, మీ మనవళ్ళు, మీ వాళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఇంగ్లీష్ మీడియం బడులలో కాకుండా తెలుగు మీడియంలో కానీ లేదా మీ స్థానిక భాషలో కానీ మీ మనవళ్ళు, మీ పిల్లలు ఎవరినైనా మీరు చదివిస్తా ఉన్నారా అని ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ రూపం మార్చుకున్న అంటరానితనం మీద మనం చెయ్యాల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఏ రోజు కూడా ఏ స్కీము తీసుకొచ్చి ఏ పేదవాడికి మంచి చేసినా పుణ్యం కట్టుకోలేదు చంద్రబాబు. ఆయన జీవితం అంతా కూడా మోసాలు, ఆయన జీవితం అంతా కూడా అబద్ధాలు. ఆయన అధికారం ఆయనకు వచ్చిన ప్రతిసారి కూడా పేదవాడు బాగుపడింది లేదు. అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేస్తూ ఆయన చేసింది ఏమిటి అంటే దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చంద్రబాబు చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. ఎన్నికలు వచ్చేసరికి ఆ దోచుకున్న డబ్బులో నుంచి ఓటుకు 2000 ఇస్తాడు, ఓటుకు 3000 ఇస్తాడు, కొన్ని సందర్భాలలో ఓటుకు 4000 కూడా ఇస్తాడు. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు ఆ డబ్బులు మీకు ఇస్తే ఏ ఒక్కరు డబ్బులు వద్దు అని చెప్పొద్దండి. ఎందుకంటే ఆ డబ్బంతా మందే. ఎవరు ఉంటే మీకు ఇంటికి మంచి జరిగింది, మీకు మంచి జరిగింది. ఆ మంచి కొనసాగాలంటే ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మిమ్మల్ని ఓటు వేసే విషయంలో ఈ ఆలోచన చేసిన తర్వాతనే ఓటు వేయండి అని మాత్రం మీ అందరితో కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నా.